జగన్ రెడ్డి ఆరామస్థాన్ అద్భుతమైన అనుబంధానికి ప్రతీక. బంధువుల కంటే స్నేహితులే మిన్న అనే నానుడిని నిజం చేస్తూ వీరిద్దరూ చక్కటి సోల్మేట్స్గా వెలుగొందుతున్నారు. అంతేకాదు ఆరామస్థాన్ వైఎస్ఆర్సీపీ ఇతర నాయకులతో కూడా మెయింటైన్ చేస్తున్న ర్యాపో అద్భుతం, అమోఘం, అనుసరణీయం. కాగా 2024 జనరల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఆరామస్థాన్కు ఒక సంకట స్థితి ఎదురైంది. అదేమిటంటే, ఒక సెఫాలజిస్ట్గా తనకు ట్రెండ్ పూర్తి స్థాయిలో అర్థమైంది. కూటమి ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ ఎలక్షన్స్లో విజయం సాధించబోతోంది. కానీ తన సోల్మేట్కు అన్యాయం చెయ్యలేడు. మరెలా? దానికి జగన్ రెడ్డే అద్భుతమైన పరిష్కారం సూచించాడు. లేదు, చేశాడు. లైఫ్ టైం సెటిల్మెంట్ చేసి పడేశాడు. అంటే సింగిల్ ఎగ్జిట్ పోల్స్కు కాదు, ఒక 20 ఎగ్జిట్ పోల్స్కు సరిపడా సెటిల్మెంట్ చేసి పడేశాడు అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. గతంలో సెఫాలజిస్ట్గా నా ట్రాక్ రికార్డు బాగుండి ఉండవచ్చు. అయితే తొక్కలో క్రెడిబిలిటీ ఎవరికి కావాలి? 10 తరాలకి సరిపడా లైఫ్ టైం సెటిల్మెంట్ కావాలి. అందుకే ఒక బ్రతక నేర్చిన వాడిగా ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్ప 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 అని ఆరామస్థాన్ తన కుటుంబ సభ్యులను ప్రశ్నించాడు. లేదండి, లేదు, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనండి, కరెక్టే అని వాళ్ళు ఆనంద భాష్పాలతో ఆయనను అభినందించారట. కాగా ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి 94 నుండి 104 వరకు ఎమ్మెల్యే సీట్లను కేటాయిస్తూ ఒక కాకిలెక్కలతో కూడినటువంటి సర్వే రిపోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ ఒరిజినల్ రిజల్ట్స్ అనంతరం ఆరామస్థాన్ గతంలో 2019 జనరల్ ఎలక్షన్స్లో జోస్యం చెప్పిన తర్వాత లగడపాటి రాజగోపాల్ షెడ్డుకి వెళ్ళిపోయినట్టే ఆరామస్థాన్ కూడా షెడ్డుకి వెళ్ళిపోతాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. లగడపాటి కూడా సేమ్ ఆరామస్థాన్ టైపే. గతంలో ట్రాక్ రికార్డు చాలా బాగుండేది. కానీ తర్వాత తనే ట్రాక్ని తప్పి కమ్మా కులగజ్జితో 2019లో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని జోస్యం చెప్పాడు. ఆ జోస్యం తిరగబడ్డంతో విరక్తి చెంది షెడ్డుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లగడపాటి బాటలోనే ఆరామస్థాన్ కూడా షెడ్డుకి వెళ్ళిపోతున్నాడు. అయితే లగడపాటి ఆరామస్థాన్ల మధ్య ఒక తేడా ఉంది. అదేమిటంటే, లగడపాటి ఎలక్షన్ జోస్యాల మీద విరక్తి చెంది షెడ్డుకు పోతే ఆరామస్థాన్ లైఫ్ సెటిల్ చేసుకుని షెడ్డుకి వెళ్ళిపోబోతున్నాడు అన్నమాట.